ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆమెన్. ఇక్కడ మంచి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ఎవరైనా సరే నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధ అనుభవిస్తున్నట్లయితే ఆ విషయంలో నువ్వు సిగ్గుపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పేరును బట్టి నువ్వు దేవుని మహిమపరచమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు అనేక మంది లోకంలో ఉన్నారు. క్రైస్తవులు అనేటువంటి చెప్పడానికి భయపడుతూ ఉంటారు, బిడిపడుతూ ఉంటారు, మరి రహస్యంగా దాగి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు క్రైస్తవుడు అయినందుకు మీ మీదకి ఏదైనా శ్రమ వచ్చిందా, నీకు హింస కలుగుతుందా, సమస్యలు వస్తున్నాయా నీకు, అయినా పర్వాలేదు, దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించవలసి వస్తే దాన్ని సంతోషంగా అనుభవించు. ఆ పేరుని బట్టి నువ్వు అతిశయించు, నువ్వు గర్వపడు, నువ్వు దేవుని మహింపరచమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. క్రీస్తుని ధరించుకున్న మనం, క్రీస్తుని పోలి జీవిస్తున్న మనం, క్రీస్తు నిమిత్తం మన హింస కలిగినప్పుడు దాన్ని సంతోషంగా క్రీస్తు వలె అంగీకరించాలనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మన భక్తుడు పేతురు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10-11 వచనాలు, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి, ఇక్కడ నా నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తము జనులు మేము నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారా, అయితే మీరు ధన్యులు, పరలోకమందు మీకు ఫలము కలుగుద్దని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉంది. సంతోషించండి దాన్ని బట్టి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ శ్రమ అనేది ఎవరు మరి మనకు ముందుగా అనేక మంది పొందారు. మన కళ్ళ ముందు కూడా క్రీస్తు కొరకు మరి ఈ మధ్యకాలంలో కూడా కొందరు భక్తులు హింసించబడిన పరిస్థితి, చంపబడ్డ పరిస్థితి కూడా మనం ఎరిగి ఉన్నాము. అయితే ఇంతకుముందు అనేక మంది ఆ విధంగా చంపబడి ఉన్నారు, ఇంక ముందు కూడా చంపబడవలసిన వారు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము మరి 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ వచనం నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధురా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందివని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలం విశ్రింపవలనని వారితో చెప్పబడేను. ఆమెన్. ఇక్కడ చూడండి ఎంత శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ బలిపీఠం కింద ఇప్పటికే దేవుని వాక్య నిమిత్తము మరి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడినటువంటి ఆత్మలు బలిపీఠం క్రింద దేవునికి మొరపెడుతున్నాయి. అంటే, నాదా సత్యస్వరూపి, మా నిమిత్తం, మా రక్తం నిమిత్తం ఇంకెంతకాలం భూనివాసులకు నువ్వు తీర్పు తీర్చకుండా మౌనంగా ఉంటావని వారు కేకలేస్తున్నారంట. వాళ్ళందరూ ఎట్లున్నారు తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులుగా కనబడుతున్నారు. అయితే వారికి ఇవ్వబడుతున్న సమాధానం ఏంటో తెలుసా? మీ వంటి వారు కొందరు ఉన్నారు, లోకంలో చంపడబోవారు ఉన్నారు. మీలాగా చంపడవలసిన యొక్క మీ సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క సంపూర్తి అయ్యే వరకు కొంచెం కాలం విశ్రమించండి, ఓపిక పట్టండి అని చెప్పి వారితో చెప్పబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇంకా దేవుని వాక్యం నిమిత్తము, దేవుని బట్టి వరిస్తున్న సాక్ష్యం నిమిత్తము చంపాల్సిన వారు ఇంక ఉన్నారని చెప్పి లెక్క సంపూర్తులదని వాక్యం ఇక్కడ మనం తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళారా, ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతుండగా మనం క్రైస్తవులు అని చెప్పడం సిగ్గుపడకూడదు. క్రైస్తవులు అన్న పేరుని బట్టి కలుగుతున్న హింసను బట్టి భయపడక, చింతించక, దిగులు పడక ఆ పేరుని బట్టి అతిశయిస్తూ ప్రభు కొరకు జయజీవితం జీవించాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహకరమైనటువంటి వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. అవును ప్రభా, మాకు ముందుగా అనేక మంది ప్రభా నీ వాక్యం నిమిత్తము నీ యొక్క వారు ఇచ్చిన సాక్ష్య నిమిత్తం ప్రభా చంపబడి మరి హతసాక్షుల గుంపులో చేర్చబడ్డారు. వారి ఆత్మలు బలిపీఠం కింద మొరపెడుతోని ఇంకా అనేక మంది ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తుండగా ఆ లెక్క పూర్తి వరకు వేచి ఉండడం వారితో చెప్పబడుతుందో ప్రభా. మరి ఈ లోకంలో అలాంటి హింస మేము పొందట్లేదు, కానీ చిన్నటువంటి నిందలు అవమానాలు శోధనలు కలిగినప్పుడు వాటిని గురించి భయపడక సిగ్గుపడక క్రైస్తవుని ధైర్యంగా చెప్పుకునే కొరకు జీవించే కృపద ఇచ్చేయండి. ఈ దిన దీవెనలతో నింపండి, నడిపించండి. దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మేము చేయి పని పాటలు రాకపోకలు తోడు ఉండండి. పునరుద్ధానపు దీవులతో నింపి నడిపించమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.